అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన భక్తి. వేములవాడ దక్షిణ కాశీగా పిలువబడుతున్న తెలంగాణ రాష్ట్రం. అయితే రాజన్న జిల్లాలోని ఒక పుణ్యక్షేత్రం వేములవాడ. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 160 కిలోమీటర్లు, జిల్లా కేంద్రమైన కరీంనగర్కు 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రం పౌరాణికంగా, చారిత్రాత్మకంగా పలు విశిష్టతలను సంతరించుకుంది. ఈ రోజు మనం వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం. శివరాత్రి రోజున 3 లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటూ ఉంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. సుమారు 100 మంది అర్చకులతో మహాలింగార్చన జరుపుతారు. అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. రాత్రి వేళ దీపాలంకరణలతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు కూడా చేస్తారు. విద్యార్థులకు ఉచిత వసతి, భోజన ఏర్పాట్లు కూడా చేస్తారు. ఇంకా ఈ దేవాలయం ఇతర చిన్న ఆలయాలకు కూడా దాన ధర్మాలు చేస్తూ ఉంటుంది. రాష్ట్రంలో అత్యధిక ఆదాయం గల దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. గ్రామాభివృద్ధి నిమిత్తం సంవత్సరానికి 8 లక్షలు ఖర్చు పెడుతుంది ఈ దేవస్థానం. అయితే కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరాలను పావనం చేసిన తరువాత శివుడు వేములవాడ వచ్చాడని పురాణ కథనం. ఇక్కడ కొలువై ఉన్న స్వామిని శ్రీ రాజరాజేశ్వర స్వామి అని, రాజన్న అని పిలుస్తూ ఉంటారు. మూల విరాట్కు కుడి పక్కన శ్రీ రాజరాజేశ్వరి దేవి, ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు కూడా ఉంటాయి. ధర్మగుండం, కోనేటిపై 3 మండపాలు నిర్మించబడి ఉన్నాయి. అయితే మధ్యదానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. ధ్యాన ముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ 5 శివలింగాలు ఉంటాయి. భక్తులు చేసే రకరకాల పూజల్లో ప్రముఖమైంది కోడెమొక్కు. భక్తులు గీతను తీసుకువచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రాంగణంలో ఒకచోట కట్టేస్తారు. దీనివల్ల భక్తుల పాపాలు తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తూ ఉంటారు. అయితే ఈ ఆలయంలోని ప్రత్యేకతలేంటో ఒకసారి చూద్దాం. శివరాత్రి రోజున 100 మంది అర్చకులతో మహాలింగార్చన జరుగుతుంది. అమావాస్య దాటి ఏకాదశి మొదలైన అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం కూడా చేస్తారు. దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన, బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి. దేవాలయ ప్రాంగణంలో 100 ఏళ్ల నాటి మసీదు కూడా ఉంది. ఇస్లాం మతానికి చెందిన ఒక శివ భక్తుడు ఈ గుళ్ళో ఉంటూ స్వామిని సేవిస్తూ ఇక్కడే మరణించాడట. దేవాలయ ప్రాంగణంలో 1,000,000 శివలింగాలు కూడా ఉంటాయని విశ్వసిస్తూ ఉంటారు.